నేను రాజకీయాలకు దూరం వ్యవసాయం చేసుకుంటా అని చెప్పిన విజయసాయిరెడ్డి నిన్న ఒక ట్వీట్ అయితే వేశాడు. కోటలో రాజు కోటరీ మధ్య ఉండటం కంటే ప్రజల మధ్యకు వస్తేనే మారువేషంలో బాగుంటుంది అంటూ ఆయన ఇచ్చిన సందేశం ఎలా చూడాలంటారు? ఈ కోటలో రాజు ఎవరు, చుట్టూరుతా ఉన్న కోటరీ ఎవరు అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు జగన్ అనేవాడు అందరిని కొట్టాడు, తిట్టాడు. వీళ్ళందరూ భయం భక్తులతో దాని దగ్గర ఉన్నారు, కానీ ప్రేమతో కానీ వైకాపాని వదిలేద్దామని ఉండలా. ఎమ్మెల్యేలు కొట్టాడు, మంత్రులు కొట్టాడు, కొంతమంది తిట్టాడు. ఆ కసంతా ఇప్పుడు తీర్చుకుంటున్నారు వాళ్ళు. ఏంటంటే ఇంకొక ఆయన వచ్చాడు, బీజేపీలో చేరాడు, 50 మంది పేరు చెబుతా అన్నాడు. విజయసాయిరెడ్డి కూడా, ఈయన విజయసాయిరెడ్డి కాదు, సజ్జల కూడా వస్తాడు. ఎందుకంటే బాబు మమ్మల్ని రక్షించండి, మేము ఆయన చేయమంటే చేశాను తప్ప మా స్వయంకృతాపరాధం కాదు, మమ్మల్ని రక్షించండి అని గవర్నమెంట్కి ఏం చేస్తారంటే వీళ్ళు మొరబెట్టుకుంటారు. ఎందుకంటే ఏదో ఒక రకంగా బయటపడదామనే ఉద్దేశంతో. అందుకని ఎట్లయినా జగన్మోహన్ రెడ్డి అనేవాడు చచ్చిన పాము. అందుకని వీళ్ళందరికీ తెలుసు, ఇక బయటికి రాలేము, మనం రాలేము, పార్టీ రాలేదని. కాకపోతే ఎక్కడికి పోలేరు. అటు బీజేపీకి పోలేరు, జనసేనకి పోలేరు, తెలుగుదేశానికి పోలేరు. ఎక్కడికి పోలేరు, ఎవరు తీసుకోడు. అందుకని వీళ్ళందరూ ఈ కూటమంతా యుద్ధంలో సైనికులంతా సస్తారు. చూసావు, సమ్మోహనాస్త్రం మీద అర్జునుడు వేస్తే మొత్తం పడిపోయినట్టు వైకాపా వాళ్ళంతా సచ్చిన పాములే. వాళ్ళు ఏదన్నా చిన్న గొప్ప ఊళ్ళల్లో ఫ్యాక్షన్ ఉంది, కానీ ఊళ్ళల్లో ఫ్యాక్షన్ ఉంది. ఎందుకంటే చిన్న బతకాల ఊళ్ళల్లో మీకు బాగా తెలుసు, ఊళ్ళల్లో ఫ్యాక్షన్ ఉంది, ఊళ్ళల్లో వైకాపా ఉన్నారు. కానీ ఈ రాజకీయ నాయకులంతా కూడా ఎట్లా బయటపడాలి? మనం ఈ 5 సంవత్సరాల్లో మనల్ని వెంటాడతారు. చంద్రబాబు స్లో పాయిజను. చంద్రబాబు ఏంటంటే ఇమ్మీడియట్గా వాడిని రష్ చేయండి అనేటువంటిది నైజం కాదు. టేక్స్ ఎ లాంగ్ రోప్. మనుషుల్ని అన్ని పట్టుకొచ్చి అన్ని ఎవిడెన్సెస్ తీసుకొచ్చి వాళ్ళని పకడ్బందీగా బిగిస్తాడు. పెద్ద మేధావి. అంతేగాని హడాబడిగా వాడిని అరెస్ట్ చేసి వీడిని అరెస్ట్ చేసి బెయిల్ తీసుకొచ్చి తిరగటం కాదు. వీళ్ళందరినీ బాగా తిరుగుతున్నారు. వీళ్ళంతా మళ్ళీ వచ్చి బాగా తిరుగుతున్నారు స్వేచ్ఛగా. ఇప్పుడు వేటాడతాడు. జంతువుల్ని వేటాడాలంటే అరణ్యంలో అవి ఎక్కడో పోతే రావు, బయటకు వచ్చినాక వేటాడాల. అది చంద్రబాబు వాళ్ళు ఏమనుకుంటారు, మమ్మల్ని ఏం చేస్తాడు, మీసాలు పిలుస్తున్నారు. డెఫినెట్గా వీళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది, చేస్తారు కూడా. కాకపోతే చంద్రబాబు ఏం చెప్తున్నాడు, వీళ్ళందరికీ మీరు ముందు ఇది పక్కన పెట్టండి, ముందు డెవలప్మెంట్ చూద్దాము మనం. ఇది తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు, వాళ్ళని ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా జైలు వేయచ్చు, వాళ్ళు తప్పులు చేసిన వాడిని ఎప్పుడైనా బిగించవచ్చు. కాకపోతే అది ప్రాధాన్యత కాదు. ఇప్పుడు మనకి ఒక ఇమేజ్ రావాలంటే రాష్ట్రంలో ఈ క్యాపిటల్ అనే దాన్ని బాగా డెవలప్ చేసుకుంటే 1 సంవత్సరంలో జనానికి కనుక చూపించినట్లయితే జనానికి నమ్మకం వస్తుంది. అప్పుడు వాళ్ళ మీద పెడదాం. అప్పటిదాకా వాళ్ళ జోలి పోవద్దు అనేటువంటి మంచి పద్ధతి. ఎందుకంటే ఇమీడియట్గా కసి తీర్చుకొని వాళ్ళ మీద బుర్రంతా చెడగొట్టుకోవడం ఎందుకు? పాపం ఇప్పుడు ఎంత డబ్బులు తీసుకొస్తున్నాడు, ఎంత కట్టుకోవాలని నీళ్ళని ఎక్కడో వాళ్ళని పోతున్నాడు, మళ్ళీ ఢిల్లీ పోతున్నాడు, వాళ్ళని తీసుకొస్తున్నాడు. ఢిల్లీలో ఇంత డబ్బు నిన్న వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పాడు. నిర్మలా సీతారామన్ అంటే ఏమై చెబ్బాకు నిర్మలా సీతారామన్ ఎంత డబ్బులు వచ్చిందని చెబుతున్నారు మీరంతా. నిర్మలా సెంట్రల్ గవర్నమెంట్ ఇంత డబ్బు వస్తుంది కదా, మేము ఎందుకు వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ అంటది. అందుకని ఆయన తంటాలు ఆయన పెడుతున్నాడు. ఇది మీరు జనం ఏముంటున్నారంటే జనంలో ఇమీడియట్ కసి. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఒక వైపు నుంచి విజయసాయిరెడ్డి, మరో వైపు నుంచి అసలు లిక్కర్ స్కామ్ గురించి ఆయన చెప్పిన విధానం, దీంట్లో నాకు సంబంధం లేదు అంటూ ఆయన బయట పెట్టిన విధానం, ఇదంతా చూసింది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ ఆయన పేల్చిన బాంబు. మరి ఏదైతే రాజకీయాల నుంచి తప్పకుండా అని చెప్పిన రోజు, ఏదైతే కనుక వైఎస్ వివేకా గారి హత్య కేసు నాకు ఫోన్ చేసి చెప్పింది అవినాష్ రెడ్డి అంటాం. అలాగే ఈ లిక్కర్ స్కామ్ గురించి నాకేం తెలియదు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటాం. కాకినాడ పోర్టు గురించి విక్రాంత్ రెడ్డికే మొత్తం తెలుసు, నాకేం సంబంధం లేదంటూ ఒకదానికి లీకులు ఇచ్చుకుంటూ ఆయన ఎందుకు వెళ్తున్నారు అనుకోవాలంటారు? జగన్ నైజం ఏంటంటే రాగానే 1 నెలలో మొత్తం సొంత మనుషుల్ని పోలీసులు పెట్టి జనాలను వెంటనే రియాక్షన్ ఉంది. ఇప్పుడు కూడా ఏం చేశాడంటే నమ్మకమైన మనుషులకు అప్పచెప్పాడు. తతిమ వాళ్ళకి ఈర్ష్యా దేశాలు, వాడే తింటున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకో, ఒకడే తింటుంటే చుట్టూ వాళ్ళకి ఏం తినట్లేదంటే చుట్టూ ఈ బ్యాచ్ అంతా, ఏదైతే అవకాశం లేని బ్యాచ్ అంతా. ఎందుకంటే అప్పుడంటే జగన్ అంటే భయం, ఎక్కడ చంపేస్తాడు, ఎక్కడ లేపేస్తాడు. అప్పుడు కూడా వ్యవస్థ అంతా కూడా ఏమైందంటే ఎవడినైనా బెదిరించేవాడు, రే చేస్తావు లేదా లేకపోతే లేపేస్తా, ఎవడు ప్రాణ భయం. వీళ్ళంతా ఉద్యోగస్తులు కూడా పాపం వాళ్ళు ఏదో జగన్ మీద ప్రేమ ఉండో వైకాపా మీద ప్రేమ చేసిన వ్యవస్థ కాదు, భయపడి చేశారు. ఎందుకంటే ఒకరిని లేపేశారు అందరూ భయపడతారు. అందుకని
ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే ఎవడికో ఒక చాలా తెలివికల్లాడు. ఎందుకంటే ఒకడికే ఇస్తే వాడు నమ్మకంగా ఉంటాడు. 10 మంది అయితే తింటారు. ఇప్పుడు వ్యవస్థ కూడా ఏంటంటే 10 మందికి పెత్తనం ఇచ్చారనుకో నాకేంటి అంటారు. ఒకడనుకో యూ విల్ బి లాయల్, జవాబు చెప్తే లేకపోతే వాడిని లేపేస్తానంటాడు. అందుకని చాలా పక్కాగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఫైనాన్షియల్లో ఎట్లా సంపాదించాలి. ఎందుకంటే నీకు తెలుసు కదా, అంతకుముందు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఎట్లా సంపాదించాడు. ఒంటరిగా వచ్చాడంట కదా సార్, ఎవరు సపోర్ట్ లేకుండానే వచ్చాడు. ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు అని చెప్పి మన 15వ ఆవిర్భావ దినోత్సవం రోజు మన అంబటి రాంబాబు ఏమో చెప్తున్నారు, ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చారు. ఎస్ కరెక్టే, వాడు ధైర్యస్తుడు. ఎందుకంటే సోనియా గాంధీని ధైర్యం చేసి పార్టీ పెట్టి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పోరాడాడంటే మామూలుడు కాదు. నీకు వాడు మొండోడు ఒక రాక్షసుడు. వాడికి నువ్వు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. వాడు ఏదనుకుంటే అరే బాబు ఎందుకయ్యా నువ్వు వాళ్ళ సొంత చెల్లెల్ని అమ్మ మీదనే వాడు పిచ్చిరాయాలి. కాకపోతే వాడు ఎవడు నేస్తాడంటే ఎంత కోట్లలో అమ్మ మీద చెల్లెల మీద కోర్టులో షేర్ కోసం ఎవడన్నా ఎనీ ఫూల్, అసలు గ్రేటెస్ట్ ఫూల్ వాడు. ఎంత అసహ్యంగా ఉంది. సొంత ఇంట్లో వాడు పెట్టిన కంటి లోపల అందరూ బయటకు, ఇప్పుడు అందరూ బయటకు వస్తారు, అందరూ వాడికి వ్యతిరేకమవుతారు, వాడికి పిచ్చెక్కుద్ది. అందుకని ఏం చేస్తానంటే నేను ఒక్కడనే ఇమేజ్ చేసుకోవాలని తిరుగుతున్నాడు, అందరికి చేస్తున్నాడు. బంధువులు ఎవరు, అన్నయ్య బంధువు, దగ్గర బంధువు, వీళ్ళు కూడా వస్తారు. వీళ్ళంతా తిరుపతిలో దోసుకున్న వాళ్ళు, ఈ వ్యవస్థలన్నీ వీళ్ళంతా బయటకు వచ్చి మేము తప్పు చేశాము బాబు క్షమించండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కొంచెం కొద్దో గొప్ప సానుభూతి చూపించినా కూడా పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు చాలా పవర్ఫుల్. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆపుతున్నాడు. పవన్ని ఎంత భయంకరంగా తిట్టరు, ఎందుకు ఊరుకుంటాడు? యువరక్తం వాడు ఆవేశం. ఇప్పుడు చంద్రబాబు అంటే ముసలోడు అయిపోయాడు, 72 వచ్చినాయి, ఏమనుకుంటే నాకెందుకు దులుపుకునే బ్యాచ్. కుర్రాళ్ళు నువ్వు ఉన్నావు, నేనంటే ముసలోడిని, ఏమనుకుంటే నాకేందుకు నువ్వు ఊరుకుంటావా? తన్నావు వాడు వచ్చి తంతంటే ఎగురు తంతావా లేదా? కామనం. ఇదే సేమ్ థింగ్ పవన్ కళ్యాణ్, లోకేష్, అందరూ. ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే క్యాబినెట్లు అందరూ యంగ్ పీపుల్. హోమ్ మినిస్టర్ ఉంది, ఎంత పవర్ఫుల్గా మాట్లాడుతుంది. కౌన్సిల్లో బొత్స నోరు ముపిస్తుంది. అవును, ఎందుకంటే వాడు పప్ప అని ఏ మాట్లాడినా కూడా ఏదో వాడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే పాపం వాళ్ళంతా కూడా మొన్న చెప్పారు కదా, ఎవరు చెప్పారు, మన ఇక్కడ మాణిక్యరావు ఎమ్మెల్యే చెప్పాడు, నన్ను పిలిచి చంద్రబాబు తిట్టమన్నాడు, కొట్టమన్నాడు. ఇదేం పద్ధతి అసలు? నాకు అర్థం కాదు. ఏ రాజకీయ పార్టీ లేని పద్ధతి, కొత్త సాంప్రదాయం వైసీపీ తెచ్చింది అనుకోవాలంటారా? ఇది కొడితే పదవి, తిడితే పదవి అనేది. అడిగి ఇప్పుడు ఇంకోటి చెప్పనా, అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు తెలుసా? ఇవన్నీ వాడికి ఏం అక్కర్లా. అసెంబ్లీలో తను మాట్లాడిన అన్ని వీడియోలు చూపిస్తారు, అసలు ఏమనక్కర్లా. వీళ్ళేమో పాపం వాడిని ఏమనక్కర్లా. వాడు మాట్లాడిన అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడిన ఎన్ని వీడియోలు చూపిస్తే సగం చేస్తాడు వాడు. అందుకే రావట్లేదు. వీళ్ళేం మాట్లాడక్కర్లా. ఇది గారు నువ్వు ఇది మాట్లాడావు, సభ్యత సంస్కారమా, మాటలు తనకే వినిపిస్తారు అంతే వినిపిస్తారు. ఎంత అసహ్యంగా వాడు మాట్లాడాడు, మినిస్టర్లు ఎంత అసహ్యంగా మాట్లాడారు, బయట ఎట్లా మాట్లాడారు. వాడు నిజంగా ఆడున్నాడు, వాడు గుడివాడు. ఈడొకటి జైలు వేసి కొడుతున్నారు, పోసన గడిని ఒకడిని వాయిస్తున్నారు. ఇప్పుడు వాడికి ఎందుకు చెప్పు? ఇప్పుడు వాడు తిట్టమంటే వీళ్ళందరూ పాపం స్క్రిప్ట్ ఇచ్చింది చేశారు. ఎందుకంటే పదవుల కోసం. పోసాన గడు కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చారు. ఎవడు తిడితే వాడికి పదవులు ఇచ్చాడు. పదవీ కాంక్షతోనే వీళ్ళంతా అట్లా చేశారు. ఇప్పుడు ఆ పాపాలు ఇప్పుడు అనుభవిస్తారు. అంటే ఇక అసెంబ్లీకి రాడనమాట జగన్మోహన్ రెడ్డి. మరి రఘురామ కృష్ణరాజు గారు చెప్పినట్టు 60 రోజులు రాకపోతే సస్పెండ్ చేస్తాం మేము అంటున్నారు కదా. ఒక రోజు వచ్చి సంతకం పెడతాడయా, మన బెట్ల సంతకం ఒక రోజు వచ్చి సంతకం పెట్టి ఇంకెళ్తాడు. ఏమైంది? అంతే. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక రోజు వచ్చి సంతకం పెట్టి మేము బతుకున్నాము అని చెప్పుకొని పోతారు. అంతే తప్ప వస్తే మాత్రం వాళ్ళ తలకాయలు వాళ్ళే తీసేసుకోవాలా. ఆ మాటలు మా అసెంబ్లీలో ఎంత అసహ్యంగా ఆడవాళ్ళ గురించి. ఇప్పుడు ఏదో మగవాళ్ళని చూసి అన్నావయ్యా, ఆడవాళ్ళు ఏం చేశారు నీకు? వాళ్ళు ఏం తప్పు చేశారు? మా ఇళ్లలో ఉండేవాళ్ళు, వాళ్ళతో అవసరం వీళ్ళకి. ఈ వంశీగాడికి, జ్ఞానిగాడికి, గాడిదలకి, దున్నపోతులు ఇప్పుడు బలిసి కొట్టుకోవడం తప్ప అవసరం. ఏదో అనమన్నాడు ఈయన, ఈయన మన ఎమ్మెల్సీ పాప ఆయన బయటకు వచ్చేసి బాబు నేను తిట్టలేనని. ఇది కమ్మారికి మదం. వంశీగాడికను వీడికి పొగరనమాట. అసలు మామూలే కమ్మారికే కొంచెం అహం మదం ఉంది. ఆ మదం ఎక్కువయ్యి వాళ్ళ గొంతు వాళ్ళు తీసుకున్నారు.